లాస్ట్ క్లాస్ ఏం చెప్పాము మీకు లాస్ట్ ఆఫ్ మోస్ట్లీ కదా స్టార్ట్ చేసింది దాంట్లో న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ ఓవర్ సెకండ్ లా ఇస్ ఓవర్ సెకండ్ లా మూమెంటం కూడా అయిపోయింది మూమెంటం ఆల్సో ఓవర్ మూమెంటం మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ దట్ ఈస్ కాల్డ్ మూమెంటం ఓకే next one energy energy means what power no power different energy different the capacity to do work the capacity to do work is called energy the capacity to do work is called energy here CGS units here SI units are MKS joule joule JUJOULE okay these energies are two types now potential energy simply we write PE potential energy what is potential energy potential energy means the energy possessed by the body right come on the energy possessed by the body by virtue of its state or position అంటే దాని యొక్క స్టేట్ కానీ పొజిషన్ కానీ చెప్తాను అంటే దాని యొక్క పొజిషన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ వాకింగ్ ఆన్ ది రోడ్ one small stone is there one stone is walking stone at the side nobody can carry it దానికి ఏం పెద్దగా పట్టించుకోరు ఏదో స్టోన్ పడిందని అంటారు సపోజ్ సేమ్ స్టోన్ is placed at the top of the building కార్నర్లో ఉందనుకోండి అంటే anybody going that side everybody watch that stone then only they are going while he is falling from the top of the building heavier damage to the person ఆ పై నుంచి పడింది అనుకోండి సార్గా దెబ్బలు జరుగుతూ చనిపోవచ్చు అవునా కదా మరి కింద ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అక్కడ ఎందుకు పట్టించుకున్నాడు అంటే బికాస్ ఆఫ్ ది పొజిషన్ దాని పొజిషన్ బట్టి దానికి ఎనర్జీ వచ్చేస్తుంది అంటే దీనికి ఒక లా ఉందన్నమాట లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒకటి ఉంది చెప్తాను తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ అంటే సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ PE ఫార్ములా ఇస్ PE ఈజ్ ఈక్వల్ టు mgh PE ఈజ్ ఈక్వల్ టు mgh అంటే it is a product of mass acceleration due to gravity and height force into distance అని కూడా అనొచ్చు సరే డెఫినిషన్ రైట్ ది డెఫినిషన్ the energy possessed by the body by virtue VARTUE by virtue of its position or state is called potential energy సపోజ్ మీకు రివర్ వాటర్ ఫ్లో అవుతుంది ఈ రివర్ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు మనకి ఏం చేస్తారు దాని నుంచి కరెంట్ తయారు చేయాలి ఏం చేస్తాం మనం డ్యామ్స్ కడతాం డ్యామ్ కట్టుకుంటే ఏం లేదు ఇప్పుడు మనకు వాటర్లో ఫ్లో అవుతుంది అనుకోండి ఇటు ఇక్కడ ఒక గోడ కట్టేది ఇటు వాల్స్ కట్టేసి గోడ కట్టేస్తాం కడితే ఏమవుతుంది వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి హైట్ పెరుగుతుంది బాగా హైట్కి వచ్చిన తర్వాత వదిలేస్తాం అప్పుడేమవుతుంది సగం హైట్ నుంచి వాటర్ ఫాల్ అవుతుంది
ఇప్పుడు మీకు ఎక్కడైనా వాటర్ ఫాల్ చూసారనుకోండి, చాలా హైట్ నుంచి వాటర్ పడుతుంటుంది, మరి చాలా ఫోర్స్గా వస్తుంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ యొక్క షేప్ కూడా మారిపోతూ ఉంటుంది దానివల్ల. ఇక్కడ కూడా వాటర్ అనేది చాలా హైట్ నుంచి వచ్చేప్పుడు ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని కన్వర్ట్ చేసి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. లేదా టర్బైన్స్ పెడతారు, వాటర్ కింద పడేటువంటి ప్లేస్లో టర్బైన్స్ పెడతారు. మీకు శ్రీరామనవమి ఇట్లాంటి ఫెస్టివల్ టైంలో పిల్లలు ఆడుతూ ఉంటారు, చిన్న స్టిక్ ఉంటుంది కడపలో, దాంట్లో ఒక ఫ్యాన్ లాగా కలర్డ్ ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటుంది గాలి, అట్లా ఒక టర్బైన్ పెడతారు. ఆ టర్బైన్ ఏంటి, కొంచెం వాటర్ ఇట్లా పడంగానే ఇలా తిరిగిపోతూ ఉంటుంది, అలా తిరగడం వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రాసెస్. ఓకే, దిస్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మీకు ఒక ట్రీ ఉందనుకోండి, ట్రీని మనం కట్ చేయాలి, ఒక యాక్స్ పెట్టి కట్ చేస్తాం. ఇప్పుడు ఆ యాక్స్ని ఏం చేయాలి, చాలా హైట్లో పెట్టి కొట్టాలి వాడు, అంతేగాని ఇక్కడ ఒక స్టెంప్ ఉంది దాని ఊరికి ఇట్లా ఆనించి కట్ చేయకుండా అవుతుందా, ఇది హైట్లో పెట్టి ఇలా కొడితే ఇవన్నీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే దాని యొక్క హైట్ని బట్టి పొజిషన్ బట్టి వచ్చేటువంటి ఎనర్జీ. ఓకే, సరే ఎగ్జాంపుల్ రాస్తున్నాం. ఎగ్జాంపుల్ energy of water in a dam. Energy of water in a dam. Rising of axe to cut a tree, etc. Okay, next one, kinetic energy. Simply you can write this is Ke. Kinetic energy means Ke. Formula Ke is equal to half mv square. M is equal to mass, v is equal to speed or velocity. Speed or velocity of a body. మీకు ఒక కారు ఉందనుకోండి, ఒక చోట పార్క్ చేస్తుంది కారు, పక్కనే సైకిల్ కూడా ఉంది. ఓకే, మనం ఏం చేసాం, అక్కడ ఏదో దారి కావాలి, దీన్ని తీసి పక్కన పెట్టాలి. సైకిల్ ఏం చేస్తాం, ఈజీగా తీసి పక్కన పెట్టేస్తాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు లిఫ్ట్ ద కార్ అగైన్ లైక్ దట్? మన కార్ తీసి సైకిల్ చేంజ్ చేసినందుకే ఈజీగా కార్ చేంజ్ చేయగలమా? చేయలేం. ఎందుకని? వై? వెయిట్ అంటే దాన్ని ఇండైరెక్ట్గా మాస్ అని చెప్పేసి అంటాం అనమాట. వెయిట్ అంటే కూడా ఎంజీ అవుతుంది, మాస్ అంటే మాస్ ఎక్కువగా ఉందనుకోండి, పొటెన్షియల్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, దాని కిందకి లాగా ఫోర్స్ ఎక్కువ ఉంది. సరే, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది కదా, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆర్ పొజిషన్. ఏంటి? బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. సేమ్ డెఫినేషనే బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ రాస్తే కైనెటిక్ ఎనర్జీ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా సరే, ఎనీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ కైనెటిక్ ఎనర్జీ. ఎనర్జీ possessed by the body, write the definition. Energy possessed by the body by virtue of its motion. By virtue of its motion is called kinetic energy. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రాయి మెల్లగా వచ్చి మనకు తగిలింది అనుకోండి, మనకి ఏం కాదు. చిన్న రాయి దొరుకుంటూ వచ్చి మన కాలు తగిలింది, చిన్న రాయి 100 grams రాయి, మనకి పెద్దగా ఏం కాదు. మరి
50 grams కూడా ఉండదు బుల్లెట్, గన్ నుంచి రిలీజ్ అయింది. ఏదైనా అనుకుంటారు ఇంకని చనిపోదావు, బుల్లెట్ ఎదురుగా ఉంటే చనిపోతావు. ఎందుకని అంటే బికాస్ ఆఫ్ దట్ ఎనర్జీ బాగా స్పీడ్గా వచ్చేస్తుంది, బాగా వెలాసిటీతో వస్తుంది. అంత హై స్పీడ్తో వచ్చేదానికి ఏముంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ డ్యామేజ్ హెవీ ఎయిర్, మన బాడీ కూడా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఏముంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆల్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ రూమ్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ కైనెటిక్ ఎనర్జీ, ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్యాన్ కింద ఉందనుకోండి, దానికి ఏం ప్రొడక్షన్ ఎనర్జీ ఉండదు, జీరో. హైట్ కనుక లోగా ఉంటే ప్రొడక్షన్ ఎనర్జీ జీరో. అదే హైట్లో ఫిక్స్ చేసాం, అదేం తిరగట్లేదు, దానికి ప్రొడక్షన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పైన కొంచెం ఓడి పెట్టిపోయింది, ఏమవుతుంది, కింద ఉన్న వాళ్ళకి డ్యామేజ్ ఎక్కువ, అవునా? బికాస్ ఆఫ్ దట్ హైట్. హైట్ ఎక్కువైతే ప్రొడక్షన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, హైట్ తగ్గితే ప్రొడక్షన్ ఎనర్జీ తగ్గుతుంది. ఇది హైట్ అనేది. కైనెటిక్ ఎనర్జీ దేనికి డిపెండ్ అవుతుందంటే వెలాసిటీ, స్పీడ్. ఎంత వెలాసిటీ ఉంటే దానికి అంత కైనెటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నుంచొని ఉన్నారు, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, వాడు ఏదో రైట్ రూట్లో వెళుతూ ఉంటాడు, అప్పుడప్పుడు వీడియోలు వస్తూ ఉంటాడు, పక్కన జాగ్రత్తగా వెళ్తూ ఉంటాడు. ఒక రాంగ్ రూట్లో వచ్చి గమనాన్ని గుర్తిస్తాడు, వెళ్ళి అలా పడిపోతుంది, అవునా కదా? కొన్ని యాక్సిడెంట్స్ వీడియోలు చూస్తున్నాం. నీటిది కైనెటిక్ ఎనర్జీ, బాగా స్పీడ్గా రావడానికి కైనెటిక్ ఎనర్జీ. అంటే ఆల్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్, రోలింగ్ స్టోన్ లేదా రివర్ వాటర్, ఫ్లో ఆఫ్ రివర్ వాటర్, తర్వాత మీకు టైడ్స్ కమింగ్ ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్, టు అండ్ ఫ్లో ఆఫ్ ది టైడ్స్, దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ ఎనర్జీ, దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. What is law of conservation of energy? Energy can neither be created nor be destroyed. అంటే ఇప్పుడు మనం ఒక ఎనర్జీ ఉందనుకోండి, ఎనర్జీని కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదు, లేదు ఉన్న ఎనర్జీని మనం డిస్ట్రాయ్ చేసేది లేదు. ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్, మనం కొత్తగా క్రియేట్ చేయలేము, నార్ బి డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ చేయడం అంటే పూర్తిగా దాన్ని స్మాష్ చేయడం. It can change one form to another form. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఉంది, మోటార్ వల్ల ఉపయోగం ఏంటి, పంపింగ్ ఆఫ్ వాటర్. మన పైన ట్యాంక్ ఉంది, మనం ఏం చేయాలి, వాటర్ని మోటార్ లేకపోతే పంపులోంచి కొట్టి బకెట్లోంచి తీసుకొని లిఫ్ట్ చేసి పైన పెట్టాలి, అవునా? మనం చేసే వర్క్ అది చేసేస్తుంది. మోటార్ ఆన్ చేసే అవుతుంది, వాటర్ కింద నుంచి పైకి పంపింగ్ చేస్తుంది. మరి అది ఎందుకు పని చేస్తుంది, కరెంట్ వర్క్స్, కరెంట్ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ, దట్ ఈస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఇలా తిరుగుతుంది కదా, దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. అంటే కైనెటిక్ ఎనర్జీనే మెకానికల్ ఎనర్జీ అంటారు. అంటే ఇక్కడ ఏమైంది, కైనెటిక్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీగా మారింది. మరి ఇప్పుడు వాటర్ స్టోర్ అయింది పైన, మరి అక్కడి నుంచి ట్యాప్ కనెక్షన్స్ చూసుకున్నాం, ఎక్కడ ట్యాప్ దిగినా కూడా వాటర్ చక్కగా ఫోర్స్ వస్తుంది. సపోజ్ సేమ్ వాటర్ ఇస్ స్టోర్డ్ అయితే లోయర్ పార్ట్, అంటే లోయర్లో గ్రౌండ్ లెవెల్లోనే ఒక ట్యాంక్ కట్టేసి అక్కడ స్టోర్ చేసిన వాటర్. మరి అక్కడి నుంచి ట్యాప్ కనెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా వచ్చుకున్నాం. ఇది పాసిబుల్ టు గెట్ ద వాటర్ అగైన్ నో, ఎందుకని అక్కడ మనం హైట్లో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే దానికి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ కాస్త ఏమైంది, ఆ పొటెన్షియల్ ఎనర్జీగా దాంట్లో స్టోర్ అయ్యింది, ఉండటం వల్ల అది ఫోర్స్ వస్తుంది. సరే, ఇక్కడ డెఫినేషన్ రాయండి. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్. Energy can neither be neither be created nor destroyed.
neither be created nor destroyed. Destroy. It can change. It can change one form to another form. It can change one form to another form. Example, working of motor, working of electric motor. Electrical energy converted into same continuation. Electrical energy converted into mechanical energy. Electrical energy converted into mechanical energy. ఇప్పుడు మీకు లైఫ్ టైంలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చాలా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిక్ టోస్టర్ అంటారు, ఐడియా ఉందా? లేదా ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ స్టవ్. దాని మీద ఏం చేస్తాం? దానివల్ల యూజ్ ఏంటి? వండుకుంటాం, ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాం, అవునా? అంటే అక్కడ ఏ ఎనర్జీగా మారింది? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ హీట్ ఎనర్జీ. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఎలక్ట్రిక్ ఐరన్ తెలుసు కదా, అదేం చేస్తుంది? ఇస్త్రీ చేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ హీట్ ఎనర్జీ. అలాగే గీజర్, ఇంట్లో గీజర్ పెట్టుకున్నా, ఇమ్మర్షన్ వాటర్ హీటర్ పెట్టినా దాంట్లో ఏముంటుంది? ఫిలమెంట్ ఉంటుంది. మీరు కరెంట్ పాస్ చేస్తే ఆ ఫిలమెంట్ హీట్ అయ్యి వాటర్ హీట్ అవుతుంది. ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. అలాగే ఎలక్ట్రిక్ టోస్టర్ అంటారు, ఐడియా ఉందా? టోస్టర్ అంటే బ్రెడ్ని మనం కొంచెం రోస్ట్ చేసుకుని తింటూ ఉంటాం, జామ్ రాసుకుని, ఇది కూడా హీట్ ఎనర్జీ. ఇట్లా చాలా ఉంటాయి మనకి. ట్యూబ్ లైట్ కానీ లేకపోతే ఆర్డినరీ లైట్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ ఆర్ ఆఫ్టర్ దట్ లైట్ ఎనర్జీ. ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఇంకా మీకు వాటర్ సైకిల్ ఉంటుంది, ఐడియా ఉందా? వాటర్ సైకిల్ అంటే మనకు ఇప్పుడు నేచర్లో 2 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. వాటర్ సైకిల్ ఒకటి, నైట్రోజన్ సైకిల్. వాటర్ సైకిల్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి సన్ రేస్ మూలంగా wherever the water sources are there on the ground, these are all evaporated. ఇప్పుడున్న వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఎయిర్లో దిగుతుంది. అగైన్ దిస్ వాటర్ వేపర్ అక్యూములేటెడ్ ఫార్మ్స్ లైక్ క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది. క్లౌడ్స్ గివింగ్ వాట్? రెయిన్స్. అంటే ఏమైంది? వాటర్ కిందకు వస్తుంది, మళ్ళీ వేపర్ అయిపోతుంది, మళ్ళీ వాటర్ వస్తుంది. ఇలా కంటిన్యూషన్ ప్రాసెస్. దిస్ ఈజ్ వాటర్ సైకిల్. అలాగే నైట్రోజన్ సైకిల్. నైట్రోజన్ సైకిల్ అంటే ఇప్పుడు లివింగ్ థింగ్స్ ఉంటాయి. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ ఆల్సో లివింగ్ థింగ్స్. ఇన్సెక్ట్స్ ఆల్సో లివింగ్ థింగ్స్. ఈవెన్ ప్లాంట్స్, ట్రీస్ ఆల్సో లివింగ్ థింగ్స్. అవి కూడా లివింగ్ థింగ్సే. మనలాగే వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. అయితే మీకు వేరే క్లాస్లో వచ్చింది మీకు. We explain this. Plants and trees also living things. Experimentally proved by one scientist, Jagdish Chandra Bose. 7th class లో 6th లో వస్తుంది. జగదీష్ చంద్ర బోస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం ఒక ప్లాంట్ ఉందనుకోండి, ప్రతిరోజు కొంచెం వాటర్ పోస్తూ ఉన్నాం, దాన్ని బాగోగాలని చూస్తూ ఉన్నాం, మన దగ్గరికి వెళ్తే అది హ్యాపీగా మూమెంట్ ఇస్తుంది. అదే మనం ఇక్కడి నుంచి దాన్ని మొక్కలను ఇచ్చేయాలి, దాన్ని పీకేసేయాలని ఆలోచనతో వెళ్ళామనుకో, అది కొంచెం షివరింగ్ వస్తుంది. అంటే పైకి ఏం తెలియదు, ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా కనిపెట్టాడు. సరే, ఇప్పుడు మన సపోజ్ యానిమల్స్ ఆర్ డైట్ లేదా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డైట్. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మనకి మనిషిని ఏం చేస్తారు? చనిపోతే ఏం చేస్తారు? కూర్చోపెడతారు, బరీ. హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే కాల్ చేస్తారు. సపోజ్ బాడీని కాల్ చేసాం, ఏమవుతుంది? యాష్ వస్తుంది, రిమైనింగ్ ఫార్ ఎవాపరేషన్ అయిపోతుంది. అంటే నైట్రోజన్ గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది. ఎయిర్లో ఎక్కువ పర్సెంటేజ్ ఏముంటుంది? విచ్ గ్యాస్ ఈజ్ దేర్ మోర్ ఇన్ ఎయిర్? నైట్రోజన్.
హైయెస్ట్ నైట్రోజన్ ఉంటుంది 78%. నెక్స్ట్ ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రీన్గా ఉండేటువంటి ప్లాంట్ మెటీరియల్ ఉంటాయి, దాంట్లో కూడా నైట్రోజన్ ఉంది. అది తిన్నందు వల్ల మన బాడీలో నైట్రోజన్ ఉంది. ఈ నైట్రోజన్ కాస్త గ్యాస్ ట్యూబ్లో బయటకి. సపోజ్ బరీడ్ ఇన్సైడ్ ద గ్రౌండ్, ఒక మనిషిని కూర్చోబెట్టేస్తారు, యానిమల్ని కూర్చోబెట్టేస్తారు, బ్యాక్టీరియా యాక్షన్ జరుగుతుంది. ఒక 1 month 2 months తర్వాత ఏముంటుంది, బాడీ యాసిడ్ ఉంటుందా ఉండదు, మొత్తం డికే అయిపోయి బోన్స్ ఒకటే ఉంటుంది. అంటే హార్డ్గా ఉండేటువంటి సబ్స్టెన్స్ మాత్రం ఉంటుంది. రిమైనింగ్గా డికే కన్వర్టెడ్ టు సాయిల్, దాంట్లో అక్కడ కూడా గ్యాస్ రిలీజ్ ఉంది, ఆ గ్యాస్ బయటకి. ఇలా ప్లాంట్స్ కానీ లివింగ్ థింగ్స్ కానీ దిస్ ఆర్ ఆల్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రోజన్ గ్యాస్. నైట్రోజన్ కాంపౌండ్స్ అలా నైట్రోజన్ గ్యాస్. అదే వాటర్ సైకిల్ తర్వాత నైట్రోజన్ సైకిల్. వాట్ ఇస్ ద టైమ్ వచ్చి okay, time is there. Yes. Next one is power. Power means what? Power formula P is equal to W by T. Power P is equal to work done by time W by T. CGS units. What are the units of work? Work get CGS for when you say work is said to be done, PM. W. CGS అంటే M per second. టైం ఉంది కదా, MJs జౌల్ పర్ సెకండ్, SI యూనిట్ వాట్, 1 horse power is equal to 746 watts. నోట్ చేసుకుని డెఫినేషన్ కాదు. Definition right? The rate of work done is called power. The rate of work done is called power. The rate of rate of work done. The rate of work done is called power. Rate of work done is called power. So suppose మీకు ఇక్కడ ఒక 10 bricks పెట్టాం, ఒక 100 మీటర్ డిస్టెన్స్ పెట్టాం, ఇద్దరు కాంపిటీషన్ పెట్టాం, వాడికో 10 bricks వీడికో 10 bricks, సేమ్ మాస్ ఉంది. మీరు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పెట్టాలి, ఇద్దరు కాంపిటీషన్ పెట్టాం. One person complete the work in 10 seconds. Another person called same work is completed in 5 seconds. ఒకడోనో 10 seconds లో కంప్లీట్ చేశాడు, ఇంకోటి ఏం చేశాడు 5 seconds లో చేశాడు. మరి ఇద్దరికి ఉన్న వర్క్ డిఫరెంట్గా ఉందా సేమ్గా ఉందా? డిఫరెంట్ కాదు, సేమే కదా. వీడికైతే హెవీ ఇవ్వలేదు, వాడికి స్మాల్ వర్క్ ఇవ్వలేదు కదా, ఇద్దరు సేమ్ వర్క్. కానీ one person can complete in a short interval time, ఇంకో పర్సన్ మోర్ టైం తీసుకున్నాడు. ఎవరికి ఎక్కువ ఉందంటే పవర్ వీడుకున్నాడు, తక్కువ టైంలో చేయగలిగేవాడు పవర్ ఎక్కువ. అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్, పని చేసేటువంటి రేట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు కాంట్రాక్ట్ ఇస్తారు, వర్క్ లేబర్ కానీ ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పొలంలో కోతలు ఉంటాయి, కోత కోసుకుంటారు కదా, 1 ఎకరం పొలం కట్ చేయాలి, కోత పెరగాలి. ఇంకో క్రాప్ ఉంది 1 acre, మీకు ఎంత అంటే ఏం చేస్తాడు, ఆ ఎకరానికి మాట్లాడుకుంటారు, మేము ఇద్దరం పని చేస్తాం. ఒకవేళ కొంతమంది అంటే కొంతమంది నలుగురు తీసుకుంటారు, ఆ వచ్చినప్పుడు డివైడ్ చేసుకుంటారు, అవునా కదా. ఇప్పుడు ఒకటే చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది, ఇద్దరు చేస్తే తక్కువ టైం. దాంట్లో కొంతమంది ఫాస్ట్గా చేసేస్తుంటారు, కొంతమంది స్లోగా చేస్తుంటారు.
ఫాస్ట్గా చేసేవాడికి పవర్ ఎక్కువ, స్లోగా చేసేవాడికి పవర్ తక్కువ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మెన్ బై వర్క్? మీకు ఇక్కడ యూనిట్స్ చెప్పాను చూడండి. హెచ్పి అన్నారు. వాట్ ఈజ్ హెచ్పి? హార్స్ పవర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెహికల్ కొన్నారు, దాంట్లో డీటెయిల్స్ అన్ని ఇస్తాడు, దీని హార్స్ పవర్ అని ఇస్తాడు. దానికి ఎంత హార్స్ పవర్ ఉంటే అంత ఫోర్స్కి వెళ్ళిపోతుంది. మీకు కొన్ని బైక్స్ 10 lakhs 20 lakhs కూడా ఉంటాయి. అవేంటి హై హార్స్ పవర్ ఉంటుంది, చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. అంటే ద ఎనర్జీ కెన్ బి మెజర్డ్, ద పవర్ ఆఫ్ ది వర్క్, ద రేట్ ఆఫ్ వర్క్ కెన్ బి మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హార్స్ పవర్. ఇక్కడ మీకు సపోజ్ మనం ఒక మోటార్ పంప్ సెట్ కొనాలనుకోండి, షాప్కి వెళ్ళి ఒక మోటార్ ఇవ్వండి అంటే వాడు ఎవడు అన్ని డీటెయిల్స్ అడుగుతారు. దేనికి మోటార్, నువ్వేం చేస్తావు? ఆ వాటర్ పంపింగ్ అండి. పంపింగ్ అంటే ఆ బోర్వెల్ ఎంత లోతులో ఉంది, నువ్వు ఆ వాటర్ని ఎక్కడికి పంపించాలి. వాటర్ కూడా మనకి ఇంచెస్ ఉంటాయి. పంపింగ్ వాటర్ మనం డ్రిల్లింగ్ చేస్తామే, ఆ డ్రిల్లింగ్ చేసేటువంటి బోర్వెల్ యొక్క సైజుని బట్టి కూడా మారుతుంది. ఇట్లా మనం అంటాం. ఆ మోటార్ అంటే 1/2 HP 1 HP ఇలా ఉంటుంది. అలాగే మీకు పిండి మరలు ఐడియా ఉన్నాయి కదా, వాటికి కూడా చిన్న చిన్న మోటార్స్ ఉంటాయి. మిక్సీలో కూడా మోటార్ ఉంటుంది. ఇవన్నీ కూడా హార్స్ పవర్ అంటారు. 1/2 HP 0.25 1 HP లో డిఫరెంట్ హార్స్ పవర్. ఓకే, నెక్స్ట్ వన్ వర్క్ డన్. వర్క్ దట్ ఈస్ W. W is equal to F into S. F is equal to force, S is equal to distance. CGS Dynes centimeter. F into S dot అది. M case Newton meter. Okay, work అంటే the product of force and distance. The product of force and distance is called work. Suppose a person ఈ వాల్ని గట్టిగా మూవ్ చేయడానికి ట్రై చేసింది, 2 hours పాటు ట్రై చేసింది. వాల్ ఏమైనా మూవ్ అవుతుందా? మూవ్ కాదా? మూవ్ కాదు. ఇక్కడ అతను యాక్చువల్గా అయితే 2 hours కష్టపడి దాన్ని నెట్టిన ట్రై చేశాడు, పని చేశాడు, ఫిజికల్గా చాలా వర్క్ చేశాడు. సైంటిఫిక్గా వచ్చేసి వర్క్ ఈజ్ 0. When you say work is said to be done after applying a force, the body moves certain distance, then only work is said to be done. మన స్టోన్ చిన్నది, దాన్ని నెట్గా పుష్ చేసాం, ఏమవుతుంది? మూవ్ అయింది. ఇప్పుడు వర్క్ జరిగింది. అదే పెద్ద స్టోన్ ఉంది, మనం చాలాసేపు పుష్ చేసినా మూవ్ కాలేదు, వర్క్ ఈజ్ నాట్ సెట్ టు బి డన్. అలాగే ఇప్పుడు ఒక రైల్వే కోర్ట్ ఉంటాడు, ఏం చేస్తాడు? లగేజ్ని తీసుకెళ్ళి ట్రైన్లో కావాల్సిన ప్లేస్లో పెడతాడు. అతను ఏం చేస్తాడంటే లగేజ్ని నెత్తి మీద పెట్టుకుని కాసేపు నుంచుంటాడు. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ఆగాలి కదా, వెంటనే మూవ్ ఆగాలి కదా. ప్లాట్ఫామ్ మీద వచ్చినా కొంతసేపు టైం పడుతుంది ఆగడానికి. అలా నుంచుంటాడు. నుంచున్నప్పుడు ఏంటి, అతనికి కెపాసిటీ ఉండాలి. అంటే కొంత వర్క్ చేయాలి, దాన్ని అలా హోల్డ్ చేసి నెత్తి మీద పెట్టుకుని ఉండాలి. ఫిజికల్గా వర్క్ చేసాడు, బట్ సైంటిఫికల్లీ వర్క్ ఈజ్ 0. ఎందుకని? మూవ్ కాలేదు కదా, అందువల్ల వర్క్ ఈజ్ 0. ఒక రైలు కూలీ ఉన్నాడు, ఒక లారీలో సిమెంట్ రోడ్ ఉంది, బస్తాలను ఏం చేసి బ్యాగ్స్ని అక్కడి నుంచి గోడలో షిఫ్ట్ చేసి. వర్క్ జరిగిందో జరగలేదు? జరిగింది. అలాగే లారీని పుష్ చేసాం, మూవ్ కాలేదు, వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ అన్నారు. అదే డెఫినేషన్ రాస్తాం. The product of force and distance is called work. నోట్ అని పెట్టుకోండి. డెఫినేషన్ అంటే అంతవరకే నోట్ అని పెట్టుకోండి.
if you push an object, comma, if it does not move, work is 0. If it does not move, work is 0. అంటే మూవ్ కాకపోతే వర్క్ ఈజ్ 0. ఇక్కడ మూవ్ అయితే వర్క్ ఈజ్ సెట్ టు బి డన్. ఓకే, ఇట్ ఈజ్ ఓన్లీ